పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యటన వేళ తెలంగాణ గొంతుకను బలంగా వినిపించింది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో లేకపోయినా ప్రజల తరపున ముందుండి కొట్లాడింది. పోలవరం బ్యాక్ వాటర్ ముమ్మాటికి తెలంగాణకు నష్టదాయకమని తేల్చి చెప్పింది. మునుగుతున్నటువంటి గ్రామాలు, ప్రమాదంలో పడుతున్నటువంటి పరిశ్రమలు, రక్షణ లేకుండా పోయినటువంటి భద్రాచలం భవితవ్యంపై సమగ్ర అధ్యయనం జరగాలని గులాబీ పార్టీ గళమెత్తింది. శాశ్వతమైన రక్షణ చర్యలు, పూర్తిస్థాయి పరిహారంతో పాటు నష్ట నివారణ చర్యలు చేపట్టిస్తుందని డిమాండ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బృందం పర్యటించింది. పోలవరం నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంత వాస్తవ పరిశీలన, తీసుకోవాల్సిన చర్యలు, పరిహారం, పునరావాసం, భద్రాచలం దగ్గర నీటి ఎత్తు వంటి అంశాలను ఈ బృందం నేరుగా పరిశీలించింది. ఏపీకి పోలవరం వరప్రదాయనే కావచ్చు, కానీ తెలంగాణకు మాత్రం తీవ్ర నష్టదాయకమని మొదటి నుంచి బీఆర్ఎస్ వాదిస్తోంది. శాస్త్రీయబద్ధమైన ఆధారాలు, ముంపుపై అధ్యయనాల నివేదికలు, వరద నీటి ప్రభావం వంటి సమగ్ర సమాచారంతో బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. తాజాగా భద్రాద్రి జిల్లాలో పర్యటించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా అంతే బలమైన వాదనలు వినిపించింది. పోలవరం వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని సాధ్యమైనంత వరకు నివారించాలని డిమాండ్ చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు ఓ లేఖను పోలవరం అథారిటీకి పంపారు. బీఆర్ఎస్ నేతల బృందం ఆ లేఖను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు అందజేశారు. మొదటి రోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా అథారిటీ బృందాన్ని కలిసి గులాబీ పార్టీ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి బ్యాక్ వాటర్తో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం తదితర మండలాలు ముంపునకు గురవుతాయి. వరదల సమయంలో మణుగూరు, దుమ్ముగూడెం, చెర్ల, పినపాక మండలాలు నష్టపోతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ముంపు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారిక అంచనాలు వేశారు. ప్రజాప్రతినిధులు, జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశాన్ని మరోమారు లేఖ ద్వారా స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 7 డిమాండ్లు పోలవరం అథారిటీ ముందుంచారు. బూర్గంపాడు, అశ్వాపురం, పెనపాక, భద్రాచలం మండలాల్లో విస్తారమైన వ్యవసాయ భూములు ముంపునకు నష్టపోతున్నామని, వాటికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో చారిత్రాత్మక భద్రాచలం పట్టణానికి, పరిసర గ్రామాలకు తీవ్ర ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని లెక్కలతో సహా వివరించారు. భద్రాచలం రక్షణ కోసం 5 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మించి ప్రస్తుతం ఉన్న కరకట్ట ఎత్తు పెంపుతో పాటు బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీపీల నిర్మాణం, భద్రాచలంలో 2000 కుటుంబాల తరలింపు, పునరావాసం, పరిహారం చెల్లించాలని తన లేఖలో హరీష్ రావు డిమాండ్ చేశారు. పోలవరం వల్ల పారిశ్రామికంగానూ తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఐటీసీ పేపర్ బోర్డ్స్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జల విద్యుత్ కేంద్రం వంటి ప్రధాన పారిశ్రామిక యూనిట్లు కూడా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వీటిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక ఐటీసీ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా 5000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. హెవీ వాటర్ ప్లాంట్ దేశ రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైంది. ముంపు ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిపై పారదర్శక సర్వేలు జరపాలని, రక్షణ గోడలు, పంపింగ్ స్టేషన్లు నిర్మించాలని హరీష్ రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి డిమాండ్ చేశారు. ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు కూడా పోలవరం ముప్పుపై గళమెత్తారు. పోలవరం ముమ్మాటికి గిరిజన, ఆదివాసీ బిడ్డల ఉనికికి ప్రమాదకరంగా మారిందని అథారిటీ దృష్టికి తీసుకెళ్లారు. సమగ్రమైన సర్వే జరగాలని, వాస్తవాలు బయటపెట్టాలని, ముంపు, వరదల సమయంలో భద్రాచలం గోదావరి ఎత్తు వంటి అంశాలు ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్నాయి. పోలవరం పూర్తయితే భద్రాచలం మనుగడకు ప్రమాదం. భద్రాచలం నీటి మట్టం ఏకంగా 43 అడుగుల వద్ద స్థిరంగా ఉంటుంది. అంటే ఎప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టే. ఇక వరదల సమయంలో 20 లక్షల నుంచి 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే జలవిలయం తప్పకపోవచ్చు అనే అనుమానాలున్నాయి. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ దృష్టికి మరోసారి తీసుకెళ్లారు.